ఉమ్. ఆవిడ చెప్పగానే ఇది అయిపోతుందా? అంటే ఆమెకు సపోర్ట్ కి ఎవరో 6 ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. రాధాకృష్ణ గారు అవసరమైతే ఇవ్వాలి అడ్రస్. అదే కాంగ్రెస్ లోకి అది వెళ్ళడానికి ఆమెకు కాంగ్రెస్ మంత్రి పదవి పార్టీని ఇస్తే. కాపాడడం కోసం రాధాకృష్ణ గారు రాసిన స్టోరీ అనుకుంటున్నాను నేను అది. ఉమ్, ఉమ్. ఎందుకంటే కవితను అంటే నమ్ముకుని వెళ్తారని నేను అనుకోను. అంటే ఆ పైగా ఆమెకి మంత్రి పదవి ఇస్తే వీళ్ళు ఎందుకు వెళ్తారు? వీళ్ళందరికి కూడా ఇస్తే వెళ్తారు కానీ. బేసిక్గా అక్కడ అదే రాశారు కదా, ఏంటంటే కాంగ్రెస్కి పొమ్మనం అని చెప్పి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టా మించి ఏం లేదు. కేసీఆర్ గారికి ఇది ఒక పరీక్ష అవుతుందా ఇప్పుడు? కేసీఆర్కి అయితే కనుక ఆయనకు ఊహించని ఎదురు దెబ్బ. ఎవరినో విడదీసి చూశాడు రాష్ట్రాన్ని, తన కుటుంబమే విడిపోతుంది అనుకోలేదు. ఓ రకంగా ఆంధ్ర వాళ్ళ శాపం తగిలింది వాళ్ళ కుటుంబానికి. కలిసి ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రజలను విడదీశాడు ఆయన. అది ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోకి వచ్చింది. ఇక్కడ ఎమోషన్ని రేకెత్తించాడు, అక్కడ వాళ్ళ కూతురే ఆ ఎమోషన్ రేకెత్తిస్తుంది. ఆస్తులు వాటా అని చెప్పి నిధులు నీళ్లు నియామకాలు దోచుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు మా అన్న దోచుకుంటున్నాడని చెప్తున్నాను. సేమ్ మాట. సమాజంలో ఆయన సృష్టించినటువంటి అలజడి తన కుటుంబంలోకి వచ్చింది అంతే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారితో పాటు అన్న రాజకీయ భవిష్యత్తు మీద కూడా ఈమె కొట్టిందా గట్టిగా? రేపు 2028లో కేటీఆర్ను ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటే వెనక్కి తగ్గాల్సి వస్తుందా? బేసిక్గా అయితే ముందు అసలు ఆవిడ వల్ల ఎంత ప్రభావం ఉంటుంది ప్రజల్లో, అది ముఖ్యం. రేపు మేబీ పాదయాత్ర ఏదో చేయడానికి ప్రిపేర్ అవుతుందట షర్మిల్లాగా. పాదయాత్ర తర్వాత జనం ఏ మేరకు వస్తారు ఏంటి, టీఆర్ఎస్ పాదయాత్ర రాష్ట్రం అంతా టీఆర్ఎస్ కోసమా? అదే ఇంకా అది తేల్చుకోలేదట. ఆవిడేం పార్టీ పెట్టకుండా అనుకుంటుందట. పార్టీ పెట్టకపోతే ఇప్పుడు పర్మిషన్